హలో గాయ్స్, ఏమైనా మాడిపోయేది చెప్పాం కదా ఇందాక వీడియోలో అయితే చూసి ఉంటారు. సమ్ వర్క్ అయితే కంప్లీట్ చేశాను, మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది గాయస్. ఈసారి మేమిద్దరం కలుసుకున్నాం గాయస్. అవును గాయస్, చేతు వేడి గాయస్, నాకైతే కనిపించట్లేదు. ఇప్పుడు వస్తున్నాడంటే గాయస్, ద బాస్ ఇస్ బ్యాక్ అనాలి. ముందైతే కొంచెం వర్క్ చేసుకొని వస్తా అంటే గరేజ్ డోర్. ఓకే, నేను గణేష్ డోర్ పెట్టేసుకున్నా. హలో గాయ్స్, ఫెన్సింగ్ లక్కీ టు సైడ్ చూడు. ఓయ్ ఓయ్ వచ్చేసాడు. వావ్, 105 క్యాష్ ఉంది నా దగ్గర. 105. ఓకే, మనం అది గరేజ్ గరేజ్ ఇక్కడ ఉంది. ఓకే, 50 రూపీస్కి అయితే గరేజ్ వచ్చింది. ఫెన్సింగ్ కూడా చేద్దాం. ఇక్కడ అన్నీ పెట్టేసుకుందాం. 50 రూపీస్కి ఫెన్స్. మళ్ళా ఏంటి ఏంటి గాయస్, ఎప్పుడు ఫెన్స్ 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 అని వస్తుంది. ఫెన్స్ కాదు, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్. అతను చైతు వాళ్ళు అన్నదే. ఊకే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు గాయస్. వేరే పని లేదు, అసలు పనే లేదు. అందుకని ఈ పని ఎంచుకున్నా. గాయస్ చూడండి గాయస్, ఇప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు. మీరే విన్నారు కదా, అందుకే వేరే పనేం లేదని చెప్తాను గాయస్. ₹100 గరేజ్ డోర్. 100 రూపీస్ అయితే రావాలి. గరేజ్ డోర్ అయితే కొనిస్తా. 100 రూపీస్కి రూఫ్ కూడా పెట్టేస్తా. ఫస్ట్ అయితే రూఫ్ పెడుతున్నా. 25 రూపీస్కి లైట్స్. 80 రూపీస్, 120, 5000 రూపీస్ కావాలి. నేనైతే లోపల నుంచి వెళ్ళిపోతా. 5000 అయితే రావాలి. మొత్తం చేసేసుకుంటూ పోతున్నాం. ఏదో కార్లో ఏదో వచ్చింది తొక్కేసి పోయినట్టు. ఏది మనకు అవసరం లేదు, ఇట్లా చేసేసుకొని వెళ్ళిపోవాలి. ఫెన్సింగ్ డోర్, ఇన్సైడ్ వాల్, సింక్, డిష్ వాషర్. గాయస్ నేను గరేజ్ చేసుకుంటున్నా. 5000. గాయస్ నేనైతే ఈసారి కార్ చేస్తాను గాయస్, కంపల్సరీ చేస్తాను గాయస్. ఇతని మాటలు మనం నమ్మొద్దు, ఆరోగ్యానికి హానికరం. చైతుని మాటలు నమ్మితే. ఓవెన్ చూసారు గాయస్, మొత్తం మారుతున్నారు గాయస్. ఫ్రిడ్జ్ కూడా వచ్చింది మనకైతే లాస్ట్. ఓ ఇదైతే మనం మొత్తం చేసేసుకోవాలి. ఫెన్సింగ్ డోర్, చైర్, టేబుల్, అది ఇది మొత్తం గోళ. అందుకే నేను ఇట్లా వేసుకుంటా పోతున్నా. టీవీ, టీవీ కూడా వస్తుంది. ఇందాక కూడా చూస్తుంటారు కదా, టీవీ ఏమొస్తుంది. ఇన్సైడ్ వాల్స్. ఓకే, చైర్ వచ్చింది. ఇన్సైడ్ వాల్ చేసేసిన. కిచెన్ మొత్తం అయిపోయింది గాయస్ నాదైతే. నాది కూడా ఫుల్ అప్గ్రేడెడ్. షెల్ఫ్, టేబుల్, షెల్ఫ్ అన్నీ చేసేస్తున్నా. ఓకే, అన్నీ చేసేసుకుంటూ పోతున్నాం. చూసారు గైస్, ఊరికే వస్తారు గైస్. మా అన్న అయితే వేస్ట్ క్యాండిడేట్. అందుకే నాకు వీళ్ళు అన్న అంటే అస్సలు ఇష్టం లేదు. నాకు కూడా మొత్తం నస పెట్టేస్తాడు గైస్. స్లైడ్ డోర్ అయితే పెట్టేసా. ఓ స్లైడ్ డోర్ ఓపెన్ చేసా, మళ్ళీ క్లోజ్ చేసా. స్లైడ్ డోర్ మళ్ళీ క్లోజ్ చేసా.
అవుట్ సైడ్ వాల్. మరి ఇన్సైడ్ వాల్? ఇన్సైడ్ వాల్ ఆల్రెడీ పెట్టేసిన. మరి ఎందుకు రెండు పెట్టడం? ఒక జాలదా? ఫెన్స్ పెట్టేద్దాం. ఫ్యాన్స్ ఫెన్స్ అది ఫెన్స్ ఏదో ఒకటి. ఫ్రెండ్స్ ఇల్లు బాగుంది. గృహప్రవేశం ఎప్పుడు? అట్లానే చెప్తాడు. లక్కీ నీది ఎంత అయిందా? నాది చూడు ఎంత అయిందో. మరి పెయింటింగ్? ఏయ్ ఓకే, మొత్తం అయితే చేసేసుకున్నాం. మనం ఇది విండోలో నుంచి వచ్చేద్దాం. ఎందుకు? డోర్ ప్రాబ్లమా? కాదు, షార్ట్ కట్ అని. అర్థమైందా? అంటే బద్ధకం. చూసారా గాయస్, ఈయనకి లక్కీకి ఎంత బద్ధకమో. డోర్ నుంచి రాకుండా డైరెక్ట్ విండో నుంచి ఎక్కేస్తున్నాడు. అంటే షార్ట్ కట్ అని. షార్ట్ కట్ అయితే మా అన్న చెప్పే మాటలు ఏం పట్టించుకోకండి గాయస్ మీరు. ఓ స్టేర్స్ పైకి కూడా ఉంది. మరి కిందికి? సెకండ్ ఫ్లోర్. హే, పోలీస్. ఒకడైతే కార్ పెట్టేసుకున్నారు. ఇల్లు అన్నాక కారు ఉండదా? 10,000 కావాలి. ఎందుకు? పార్టీయా? కాదు, కార్కి. హే, 2,000 అయింది. ట్రీటా? మనమైతే పెట్టేసుకుందాం 100 ఏం పెట్టేసుకుంటావు? ఫెన్స్. డెక్ అంట. మా డక్ డక్ డెక్ డెక్ డెక్. ఇన్సైడ్ వాల్. బా ఎన్ని పెట్టాలి? గాయస్ నాది ఏమైందో గాయస్, మొత్తం Slide door. అవ్వట్లేదు గాయస్. క్యాష్ కూడా పెరగట్లేదు గాయస్. ఫెన్స్ పెట్టేసాం. ఫ్రెండ్స్ ఒక్కటే పెడతావా? బాత్రూమ్ డోర్ మరి బెడ్రూమ్ డోర్? ఏదో ఒకటి. సింక్ డోర్ ఒకటే ఉంటుందా? కిచెన్ డోర్, బాల్కనీ డోర్, అన్ని డోర్. అన్నీ పెట్టేసిన. టాయిలెట్. ఓ టాయిలెట్ కూడా డోర్ ఉంటుందా? షవర్. స్నానం చేయాలి. గాయస్ ఈ వీడియో అయితే మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుంది గాయస్. ఆ డిస్టర్బెన్స్ని మీరు ఏం పట్టించుకోకండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఏంటిది? మేము చెప్పేది మాత్రమే ఎంజాయ్ చేయండి గాయస్. పెయింటింగ్ పెయింటింగ్ బాగుంది కదా? ఏమన్నా స్టైల్ ఇచ్చిందా? ఎందుకు అందుకు అంత స్టైల్? పెయింటింగ్ అయితే బాగుంది కదా? అదిరిపోయింది. నాకు నచ్చలేదు. నేను నచ్చకపోతే నాకు అవసరం లే అని చెప్పేద్దాం, అంతే కదా? గాయస్ నాకు నెట్ అయితే రావట్లేదు గాయస్. నాకు నచ్చిన నీకు నచ్చిన ఇల్లుకి నచ్చాలి ఫస్ట్. ఓకే, ఏం చేస్తున్నారు అన్న? అదైతే డిస్టర్బెన్స్. లక్కీ హాల్లోకి వెళ్దాం లక్కీ. ఇక్కడ అంతా నాకు నెట్ హాలో రావట్లేదు. టీవీ ఆన్ చేసే ఉంది. ఏమైందిరా? ఏం కాలేదు. డోర్ ఎందుకు తీస్తూ పెడుతున్నారు? నువ్వు బయటికి రా. ఎందుకు? నేను చూస్తాను. ఆఫీస్ రూమ్ అంట, ఆఫీస్ డోర్ అంట. మరి బెడ్రూమ్ డోర్? బెడ్రూమ్ డోర్ పెట్టేసిన. లక్కీ అన్ని డోర్స్ పెట్టావా? లక్కీ నాకు ఇలానే అవుతుంది లక్కీ. 3,000. వీడియో డిలీట్ చేసే ఇంకో వీడియో వచ్చి లక్కీ వేరే రూమ్ లోకి వెళ్దాం లక్కీ. నాకు ఇదంతా నెట్ లేకపోతుంది. అదంతా డిస్టర్బెన్స్. అరుస్తుంది. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అయితే పెయింటింగ్ షెల్ఫ్ పెట్టేస్తున్నాం అవన్నీ. గాయస్ నాకైతే నెట్టే రావట్లేదు గాయస్ కొంచెం కూడా. పెయింటింగ్ బాగుంది కదా? ఉలాలా లౌలయా. డెస్క్, చైర్, కంప్యూటర్. హే, కంప్యూటర్ కూడా ఉంది. షెల్ఫ్, డ్రాయర్, పెయింటింగ్. గాయస్ నాకైతే నెట్టే రావట్లేదు గాయస్. ఓ బ్లైండ్స్. మొత్తం రీసెట్ క్యారెక్టర్ చేసినా అసలు రీసెట్ అవ్వట్లేదు గాయస్. నాకైతే ఏమైందో గాయస్, మొత్తం నెట్ లాగే.
నేను ఎట్లా ఏంటో ఏమో గాయస్. ఓకే, ఇక్కడ ఇంకేమన్నా సెట్టింగ్స్ కోసం. ఓ ఇక్కడ ఉంది ఇంకా పెట్టడానికి. లక్కీ నాది ఏం వస్తలేదు లక్కీ, మొత్తం స్ట్రక్ హే, అయిపోయింది. 5,000 6,000 బాగా మనీ వస్తున్నాయి. కార్ కూడా కొనేయచ్చు. కారు వెళ్ళుకొని ఓకే, అప్పుడు నేనైతే చేతితో నెక్కించుకొని దుమ్ము చాలని తిరుగుతా. నేను ఎలా రావాలి? నాది చూడు మొత్తం స్ట్రక్ అయిపోయింది. ఓకే, మనమైతే లక్కీ ముందైతే కార్ చేసేసుకొని నా ఇంటికి వచ్చి. ఓకే నేనైతే వచ్చేస్తున్నా. తొందర వచ్చి నాకు, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో చూడు ఒకసారి. ఓయ్, నువ్వు అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నావా చైతు? మరి ఓ, ఇక్కడ ల్యాడర్ ఉంది. అరే ముందైతే నా ఇంటికి రా లక్కీ, కార్ చేసుకొని. కార్ అయితే ఇప్పుడు రాదు. ఓ 1,000 వాడాల్సి వచ్చింది. అనేది పెట్టేసా. ఓకే, కిందికి వస్తా. ఓ లైట్స్ పెట్టడం మర్చిపోయా. ఎంతసేపు లక్కీ రావడానికి? డబ్బులు కావాలంట కార్కి. చూడు 5,000 ఉన్నాయి. 6,000. మరి చెయ్యి. కార్ 5,000 కాదు, మనకు కావాల్సింది 10,000 దేనికి? కార్కి. వెళ్ళి చూసుకో. ఇంకా మనకు కావాల్సిన 5,000. ఓకే, ఇంకా మనకు కావాల్సినవి అన్నీ కిందనే ఉన్నాయి. లైట్స్, డిన్నర్ టేబుల్, డిన్నర్ చైర్, 25 రూపీస్కి లైట్స్. ఓ 5,000కి. ఓ కార్ అయితే దొరికేసింది. మన కార్స్ దొరికేసాయి. హే కార్, ఎస్ కార్ అయితే కొనేసా. చెప్పాను కదా లక్కీ 5,000 అని. నేను ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నానో చూడలేక ఒకసారి. కార్ అయితే సూపర్ ఉంది, స్పోర్ట్స్ కార్. నా ఇల్లేది. నేను లీవ్ అయిపోయినా కదా, లీవ్ అయిపోయిందంట. మళ్ళీ వచ్చా. ఎక్కడున్నావు? ఇదిగో నీదేనా ఇల్లు? ఆగు చూస్తా. వైట్ది నాదే. ఎక్కడన్నా ఇప్పుడు ఒక వైట్ కార్ వేసుకొని వస్తున్నా. హో వచ్చేసాడు. ఎవడిది నీ కార్లో కూర్చున్నాడు ముందే? ఓ అది వేరేవాడు. నువ్వు కూర్చో. నీ ఇంటికి తీసుకెళ్ళు. ఓకే, నా ఇంట్లో ఎట్లా ఉంటుందో చూపిస్తా. ఓ రివర్స్ గేర్. ఇక్కడ దూకేయి అంతే. ఇదొక స్టైల్ కదా గాయస్. ఏ లక్కీ, నువ్వు అసలు హాల్లో లైట్సే పెట్టలేదు లక్కీ. మెయిన్ డోర్ సైడు ఓ లైట్స్ పెట్టలేదా? పెట్టలేదు. హాల్లోకి రా. ఓ డిన్నర్ చైర్. ఎక్కువ చేయకు లక్కీ, అవన్నీ మళ్ళీ నెట్ లాగైపోద్ది. నేనైతే ఇవన్నీ పెట్టేస్తున్నా తొందరగా. ఎంత సింపుల్గా పెట్టినా చూసినారు కదా. ఓ లైట్స్ ఇదిగో చైతు ఎప్పుడు ఎంటర్ అయ్యాడు? నాకు పర్మిషన్ ఉంది. ఇదిగో ఇక్కడ పెయింటింగ్, అక్కడ పెయింటింగ్. పెయింటింగ్ ఇక్కడ చేయి లక్కీ. ఓకే ఇసు పెట్టక్. హాల్లో అయిపోయింది. ఓ బేస్మెంట్కి వెళ్తా. ఇక్కడ అయిపోయింది. బేస్మెంట్. అవును, బేస్మెంట్లో ఒక్కనే చేసినావా అసలు? బేస్మెంట్ డోర్. ఓయ్ బేస్మెంట్ ఇన్సైడ్ వాల్. ఇట్రా ఇన్సైడ్ వాల్ చేయి. ఏయ్ నువ్వు మొత్తం సార్లాగా చేస్తున్నావు, కొడతా. ఇక్కడ టాయిలెట్. ఏయ్ టాయిలెట్ ఏమన్నా అయిందా నీకు చైతు? టాయిలెట్ అంటూ టాయిలెట్ వస్తుందా? అది మీ ఇంటికి పోసుకో. ఉండదే పడింది బయట. రియల్ లైఫ్లో కాదు. పూల్ టేబుల్.
పూల్ టేబుల్. అయ్యా అయ్యా డాబీ స్పాట్ చేసావు ఇట్లాకి. అందుకే చైతుకి ఏం చేత కాదా అనేది. రీసెట్ క్యారెక్టర్ రీసెట్. ఓకే వాషర్, ఓయ్ డ్రయర్, బెడ్, షెల్ఫ్ అన్నీ పెట్టేసిన. ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదు. క్లియర్, జస్ట్ క్లియర్. టాయిలెట్ వస్తుందంట. చేదు నేను టాయిలెట్ పెట్టేసిన, ఇంకా పోసుకో సుస్సు. నాకేం అక్కర్లేదు, నేను అన్నీ చేసుకుంటాను. అవునా, సరే ఓకే నేనైతే వెళ్ళిపోతా. చేదు అన్నీ చేసేసుకున్నాడంట అక్కడ ఇంట్లో. ఓకే కింద బేస్మెంట్లో అయితే తీరిపోయింది మొత్తం. ఓకే ఇంకా బయటికి వెళ్ళి చూడాలి, చాలా ఉన్నాయి. ఓ బ్లైండ్స్ ఎవరు పెట్టింది? బ్లైండ్స్ ఎవరు పెట్టింది? అవుట్ సైడ్ వాల్ పెట్టేసిన. ఫెన్సింగ్, ఓ అవుట్ సైడ్ వాలా? ఫుల్ అప్గ్రేడింగ్ చేసుకుంటున్నా. 10,000. 10,000 అయింది. పూల్ చేసుకుంటున్నా, పూల్. చేసుకోవాలి. పూల్ లోపల మునిగిపోయినా డైరెక్ట్గా. పడిపోయినా. మీరు కూడా చూశారు కదా ఇది ఎంత దారుణమో. నా ఇంటి ముందరనే స్పాండేనా? చైతు ఇది నువ్వేనా? ఇది గ్యాస్ లక్కీ అని ఉంటుంది అది. కాదు, కార్ తీసుకొని వచ్చింది ఇప్పుడు నువ్వేనా నా ఇంటి దగ్గర? కారే లేదు. కార్ లేదా? కారంటే నా ఇంటికి వచ్చి కార్ తీసుకెళ్ళు అవసరమైతే. వావ్, చాలా బాగుంది కదా. నేను ఇవన్నీ పెట్టకుండానే వచ్చాయి. ఓకే స్విమ్మింగ్ పూల్ అంటే 10,000 ఉండంతే ఇవన్నీ రావాలి కదా. నేనైతే లోపలికి వెళ్ళిపోయా, బయటకు వెళ్ళాలి మళ్ళీ. ఏం పని చేసా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి బయటికి. ఇక్కడ అన్నీ చేసేసా, ఇప్పుడు అటు సైడ్ వెళ్ళాలి. ఈ నైట్ లైట్స్ బాగున్నాయి కదా. ఓకే బాగుంది కదా, మొత్తం చేసేసా. మీకేంటి ఇన్కంప్లీట్ లేదు? పైకి పోవాలి కదా, పైకి వెళ్ళడం మర్చిపోయా. గాయస్ నాది ఇప్పుడే ఫుల్ అప్గ్రేడింగ్ అయిపోతుంది. 3rd ఫ్లోర్కి వెళ్ళాలి, నేను మర్చిపోయినా. ఎవరైంది నా ఇంటికి వచ్చింది? వెళ్ళిపో. డోర్ పెట్టుకోకపోతే ఇలానే ఉంటుంది మరి. నేను నీది ఓపెన్ చేయాలి డోర్. లైట్స్ పెట్టుకోవడం మర్చిపోయా. అరే వెళ్ళరా. అట్లా తిట్ట పాపం, చిన్నపిల్లోడు ఏడుస్తాడు. ఓకే నేనైతే పైకి వెళ్తున్నా ఇప్పుడు. ఇవన్నీ పెట్టేసాం కదా. చేతు నా ఇంటికి రా, మనం హైడ్ అండ్ సిక్ ఆడదాం ఇక్కడ. ముందైతే నా ఇంట్లో కూడా ఉన్నాడు, వీధి తెరవాలి. ఆగు, నేను నా కార్ తీసుకొని వస్తా. నా కార్ ఎక్కువ నా ఇంటికి తీసుకెళ్తాను. అవును నీ ఇల్లు ఎక్కడ? నా ఇల్లు బ్లూ కలర్. బ్లూ కలరా? నీకు క్రాస్ ఉంటుంది. ఓకే నేను డైరెక్ట్ గరేజ్లోకి వెళ్తా. నీకు క్రాస్ కాదు, నాది పింక్ కలర్ ఇల్లు, ఇటు సైడ్ ఉంటుంది. ఇంకా వాల్స్ పెట్టుకోలేదు కదా సరిగ్గా. పెట్టుకుంటున్నా, అయిపోతుంది. ఇదైతే ఓపెన్ కావట్లే గరేజ్ డోర్. ఓపెన్ అయింది. కార్ డోర్ అయితే చూస్తున్నారు కదా ఎట్లా ఓపెన్ అయిందో. చాలా స్పీడ్గా అయితే ఉంది. క్లోతింగా ఎక్కడున్నావు చేతు? ఎక్కడున్నావు? నువ్వైతే కనిపించట్లే. వచ్చేసినా? ఎక్కడున్నావు? అటుగా తిట్టు. ఇదిగో పైన నిల్చున్నా, కనబడ్డనా? ఇటు సైడ్ అటెళ్ళు, అటు స్ట్రైట్ వెళ్ళు. ఇటా? దీని పక్కనే నా ఇల్లు. దీని పక్కనేనా? పూల్ చేసుకున్నావు నువ్వు? పూల్ చేసుకున్నావా? పూల్ చేసుకోలేదా? నేను చేసేసుకున్నా. అన్ని బటన్స్ తొక్కుంటూ వెళ్తున్నాం. ఇదా చైతన్య ఇల్లు? పింక్ కలర్ ఇదా? ఓకే
లక్కీ నేను ఇప్పుడు రాను, నాకు కొంచెము పని ఉంది నాకు. అవునా? సరే. ఇదిగో నేను ఇక్కడ పైన ఉన్నా, కనబడుతుందా? ఓకే గాయస్, ఇదే మన ఇవాళ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి.